Okay. So, good evening once again, and welcome to Nalgonda Economics Forum, free online coaching for CPJET 2025 in economics subject. Okay. సో మీరు ఈ ఎకనామిక్స్ సబ్జెక్ట్ సిపిజెట్ కోచింగ్ సంబంధించి సిలబస్ అవగాహన ఉందా మీకు? సిలబస్ చూసారా అందరూ? లేదు సార్. అవునా? చూసాం. సిలబస్ సిపిజెట్ సిలబస్ పార్ట్స్ మీకు పంపలేదా సార్? పంపిరు సార్. ఓకే ఓకే, ఉంటుంది అది మీకు వెబ్సైట్లో ఒకసారి చూడండి, లేదంటే నేను ఒకసారి వాట్సాప్ గ్రూప్లో అయినా మీకు సెండ్ చేపిస్తాను. మీకు పీపీటీ డిస్ప్లే అయిందా? ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ చేసి చెప్పండి. ఎస్ సార్. ఓకే, సారీ, ఇది 2025 వచ్చి. ఓకే, సో వన్స్ అగైన్ వెల్కమ్ టు నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ఆన్లైన్ ఫ్రీ కోచింగ్ ఫర్ సిపిజెడ్ 2025 ఎకనామిక్స్. సో మన నల్గొండ ఎకనామిక్స్ ఫోరం గత 14 సంవత్సరాల నుంచి ఆ, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థుల కోసం ఎంఏ ఎకనామిక్స్ ఎంట్రన్స్ సంబంధించి ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మొదట్లో ఇది ఆఫ్లైన్ కోచింగ్ నల్గొండ ఎకనామిక్స్ ఫోరం నల్గొండ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి దొడ్డి కొమరాయి భవన్ సిపిఎం ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కరోనా టైం నుంచి ఆన్లైన్కి దీన్ని మార్చడం జరిగింది. అప్పటి నుంచి ఆన్లైన్ ద్వారా ఫ్రీగా సిపిజెడ్ ఎంట్రన్స్కి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం సిపిజెడ్ 2025కి సంబంధించి కూడా మనము కోచింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది త్రూ నల్గొండ ఎకనామిక్స్ ఫోరం. సో ఈరోజు మనం ఫస్ట్ ఇంట్రొడక్షన్లో ఒకసారి సిలబస్ చూద్దాము. సో ఇది మీకు సిలబస్లో ఉన్నటువంటి 6 పార్ట్స్. దేర్ ఆర్ 6 చాప్టర్స్ ఇన్ సిపిజెడ్ సిలబస్ ఫర్ ఎకనామిక్స్. ఓకే, ఇవన్నీ మీరు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ యూజీలో మీరు చదివే ఉంటారు ఇవన్నీ కూడా. సో ఫస్ట్ చాప్టర్ మైక్రో ఎకనామిక్స్ 1. యాక్చువల్గా సెకండ్ మ్యాక్రో ఉంది, నేను మైక్రో ఒక ఆర్డర్లో పెట్టాను. సెకండ్ మ్యాక్రో ఉంది మనకు సిపిజెడ్లో. థర్డ్ మైక్రో 2 ఉంది. మైక్రో 1, 2 నేను ఒక ఆర్డర్లో పెట్టాను. ఓకే, సో చాప్టర్ 1 మైక్రో ఎకనామిక్స్ పార్ట్ 1, చాప్టర్ 2 మైక్రో ఎకనామిక్స్ పార్ట్ 2, చాప్టర్ 3 మ్యాక్రో ఎకనామిక్స్, చాప్టర్ 4 పబ్లిక్ ఫైనాన్స్ ఆర్ పబ్లిక్ ఎకనామిక్స్, ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి డెవలప్మెంట్ ఎకనామిక్స్, లాస్ట్ అండ్ సిక్స్త్ చాప్టర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్. మనకు సిపిజెట్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో తెలుసా మీకు? డూ యూ నో హౌ మెనీ క్వశ్చన్స్ విల్ బి గివెన్ ఇన్ Yes, సిపిజెట్ sir. ఎంట్రన్స్? Yes, 100. 100, right. 100, So how sir. many chapters are there? 5. 6. 6. Equal 6 Six chapters, chapters. not 5, 6 chapters. Equal weightage will be given. So in the preparation of question paper for all chapters. So it means మనకు 6 అంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ 15 to 17 క్వశ్చన్స్ వస్తాయి అప్రాక్సిమేట్ గా. అంటే యాక్చువల్ గా మనకు 16.66 ఈక్వల్ వెయిటేజ్ అన్నప్పుడు కొద్దిగా అటు ఇటు అవుతుంది, ఒకటి రెండు, ఒక మినిమం 15 వస్తాయి, మాక్సిమం 17 క్వశ్చన్స్ ఒక్క పార్ట్ నుంచి వస్తాయి. మైక్రో 1లో అలాగే వస్తాయి, మైక్రో 2లో కూడా అలాగే వస్తాయి. ఓకే, మైక్రో 2 కలిపి ఒక యూనిట్ కాదు, సెపరేట్ చాప్టర్స్ ఇచ్చారు కాబట్టి మనకు దీంట్లో 1/6 వస్తాయి క్వశ్చన్స్ మైక్రో పార్ట్ 1లో, మైక్రో పార్ట్ 2లో కూడా 1/6. అంటే మనకు టోటల్గా 30 నుంచి 34 క్వశ్చన్స్ మనకు మైక్రో ఎకనామిక్స్ నుంచే వస్తాయి. కాబట్టి కొంచెం మైక్రో ఎకనామిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అంటే అలానే కదా, అన్ని ఈక్వల్ వెయిటేజ్ ఓకే, కాకపోతే ఇవి రెండు ఉన్నాయి కదా మనకు, మైక్రోనే 2 చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి మనకు 30 నుంచి 34 మార్క్స్ వస్తాయి. ఇంకొకటి, ఎకనామిక్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది మీకు, మీరు చూజ్ చేసుకున్నారు సిపిజెడ్కి ఎంట్రన్స్కి ఎకనామిక్స్ అంటేనే. నాకు తెలిసి అయితే మైక్రో ఎకనామిక్స్ బాగా అర్థమైన వాళ్ళే పీజీకి ఎకనామిక్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి దీంట్లో స్కోర్ చేయటం అందరికీ కూడా పెద్ద కష్టమేమీ కాదండి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క చాప్టర్ టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ చాప్టర్ 1 మైక్రో ఎకనామిక్స్ పార్ట్ 1లో మనకు 5 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఇంట్రడక్షన్ ఉంది. సో ఇంట్రడక్షన్లో వాట్ ఈజ్ ఎకనామిక్స్, నెక్స్ట్ ఆరిజిన్ ఆఫ్ ద వర్డ్ ఎకనామిక్స్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్, తర్వాత డెఫినేషన్స్ ఆఫ్ ఎకనామిక్స్, వెల్త్ డెఫినేషన్, వెల్ఫేర్ డెఫినేషన్. సో ఆ తర్వాత మనకి స్కేర్సిటీ డెఫినేషన్, గ్రోత్ డెఫినేషన్, జాకబ్ వైనర్ డెఫినేషన్. ఇట్లా మనకి ఇంట్రొడక్షన్ పార్ట్లో ఎకనామిక్స్కి డెఫినేషన్స్ మనం డిస్కస్ చేస్తాము. సో ఆ తర్వాత స్కోప్ ఆఫ్ ది ఎకనామిక్స్, నేచర్ అండ్ స్కోప్ ఆర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద ఎకనామిక్స్. అంటే
ఎకనామిక్స్ సబ్జెక్ట్లో ఏమేమి అంశాలు స్టడీ చేస్తాము అనేటటువంటిది స్కోప్లో వి విల్ డిస్కస్. నెక్స్ట్ మనకు పార్ట్స్ ఆఫ్ ఎకనామిక్స్. ఎకనామిక్స్లో మనకు ముఖ్యంగా మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ ఉంది. వాటి గురించి ఇంట్రొడక్షన్ పార్ట్లో ఉంటుంది. అలాగే మనకు స్టాటిక్ ఎనాలిసిస్, డైనమిక్ ఎనాలిసిస్ అని చెప్పేసి తెలుగులో నిశ్చల విశ్లేషణ, చలన విశ్లేషణ అంటారు, అవి ఉంటాయి. నెక్స్ట్ ఈక్విలిబ్రియం సంబంధించి పార్షియల్ ఈక్విలిబ్రియం, జనరల్ ఈక్విలిబ్రియం అని చెప్పేసి పాక్షిక సమతౌల్యము, సమగ్ర సమతౌల్యం అనేటటువంటి అంశాలు ఉంటాయి. సో దాంతో పాటుగా పాజిటివ్ నార్మేటివ్ ఎకనామిక్స్. సో ఎకనామిక్స్ లో పాజిటివ్ ఎకనామిక్స్ అని కొంతమంది ఎకానమిస్ట్ ఆర్గ్యూ చేశారు, లేదా ఎకనామిక్స్ ఈజ్ నార్మేటివ్ సైన్స్ అని కొంతమంది ఎకానమిస్ట్ ఆర్గ్యూ చేశారు. అది కూడా మనం వాట్ ఈస్ పాజిటివ్ సైన్స్ లేదా పాజిటివ్ ఎకనామిక్స్, వాట్ ఈస్ నార్మేటివ్ ఎకనామిక్స్ అనేది వి విల్ డిస్కస్ ఇన్ ఇంట్రొడక్షన్ పార్ట్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ఇంట్రొడక్షన్ ఇంట్రొడక్షన్ పార్ట్, ఫస్ట్ యూనిట్. ఓకే, అర్థశాస్త్రం యొక్క స్వభావము, పరిధి, నిర్వచనాలు, సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాలు, అంటే సూక్ష్మ స్థూలలో కూడా వాటి యొక్క స్కోప్, ఇంపార్టెన్స్, లిమిటేషన్స్. సో దీస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. Okay, not in this class, okay, in upcoming classes. Next, static dynamic analysis. So ఆ తర్వాత పార్షియల్ ఈక్విలిబ్రియం, జనరల్ ఈక్విలిబ్రియం, పాజిటివ్ ఎకనామిక్స్, నార్మేటివ్ ఎకనామిక్స్. నెక్స్ట్ యూనిట్ టూలో థియరీ ఆఫ్ కన్జ్యూమర్ బిహేవియర్, వినియోగదారుని ప్రవర్తన అంటారు. సో దీంట్లో మనకు కన్జ్యూమర్ బిహేవియర్, టు స్టడీ ద కన్జ్యూమర్ బిహేవియర్ ఎస్పెషల్లీ ఇన్ మైక్రో ఎకనామిక్ అనాలిసిస్. సో two theories or two analysis were propounded by various economists. So you know very well, I think, what are the two important analysis in microeconomic analysis to study the consumer behavior? Do you know? Tell me if you know. Yes, sir. Yes. Yes, sir. Single Tell me. market will. Market. No, sir. Consumer No. behavior. Consumer behavior will be studied in microeconomics. కాదమ్మా, కన్జ్యూమర్ బిహేవియర్ ని స్టడీ చేయడానికి, అధ్యయనం చేయడానికి ఎకనామిక్స్ లో, మైక్రో ఎకనామిక్స్ లో రెండు విశ్లేషణలు, రెండు ఎనాలిసిస్ ఆర్థికవేత్తలు ప్రతిపాదించారు. అవి ఏంటి మీకు తెలిస్తే చెప్పండి అంటున్నాను. ఓకే, మార్జినల్ యూటిలిటీ. మార్జినల్ యూటిలిటీ అనేది ఇట్ ఈస్ వన్ కాన్సెప్ట్ ఆఫ్ యూటిలిటీ. యూటిలిటీకి సంబంధించిన ఒక కాన్సెప్ట్, ఒక రకం, వన్ టైప్ ఆఫ్ యూటిలిటీ. ఆర్డినల్ యూటిలిటీ, ఆర్డినల్ యూటిలిటీ. yes, absolutely right answer. CUA OUA అంటారు ఇన్ షార్ట్. ఇట్ ఈస్ అబ్రివేషన్ ఏంటంటే CUA OUA, కార్డినల్ యూటిలిటీ అనాలిసిస్ అండ్ ఆర్డినల్ యూటిలిటీ అనాలిసిస్. కార్డినల్ యూటిలిటీ అనాలిసిస్ ఏమో మనకు జీవాన్స్, వాల్రస్, మెంజర్ అండ్ మార్షల్ డెవలప్ చేశారు. ఆర్డినల్ యూటిలిటీ అనాలిసిస్ వాజ్ డెవలప్డ్ బై జేఆర్ హిక్స్ అండ్ ఆర్జిడి అలెన్. కార్డినల్లో ఏంటంటే మనకు లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ, కన్జ్యూమర్ థియరీ ఆఫ్ కన్జ్యూమర్ సర్ప్లస్, ఇవి ఉంటాయి. ఆర్డినల్ యూటిలిటీ అనాలిసిస్ లో వచ్చేసరికి ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్. దాంట్లో వాట్ ఈస్ ఇండిఫరెన్స్ షెడ్యూల్, ఇండిఫరెన్స్ కర్వ్, తర్వాత బడ్జెట్ లైన్, ఈక్విలిబ్రియం ఆఫ్ ద కన్జ్యూమర్ త్రూ ఇండిఫరెన్స్ కర్వ్స్, తర్వాత ప్రైస్ ఎఫెక్ట్, ప్రైస్ కన్జంప్షన్ కర్వ్, ఇన్కమ్ ఎఫెక్ట్, ఇన్కమ్ కన్జంప్షన్ కర్వ్, సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్, separation of the price effect into income and substitution effects. Okay, so classification of goods on the basis of relation between price and consumption and as well as income and consumption. On the price and consumption ఏమో PCC, price consumption curve లో వస్తుంది. ఇన్కమ్ కన్జంప్షన్ రిలేషన్ ఏమో ఇన్కమ్ కన్జంప్షన్ కర్వ్ లో వస్తుంది. ఆ రిలేషన్ బట్టి గూడ్స్ ని మనం నార్మల్ గూడ్స్ అని, నెక్స్ట్ గిఫెన్ గూడ్స్ అని, న్యూట్రల్ గూడ్స్ అని, అదే ప్రైస్ కన్జంప్షన్ రిలేషన్ లో అయితే నార్మల్ గూడ్స్, నెక్స్ట్ గిఫెన్ గూడ్స్, న్యూట్రల్ గూడ్స్ అని, ఇన్ఫీరియర్, సుపీరియర్, న్యూట్రల్ గూడ్స్ అని ఇన్కమ్ కన్జంప్షన్ రిలేషన్ లో మనం డిస్కస్ చేస్తాం. సో ఇవి మనకు కన్జ్యూమర్ బిహేవియర్ లో ఉన్నటువంటి టాపిక్స్. వినియోగదారుని ప్రవర్తనలో క్షీణోపాంత ప్రయోజన సూత్రము, సమోపాంత ప్రయోజన సూత్రము, వినియోగదారుని మిగులు సిద్ధాంతం అని ఉంటాయి. ఆర్డినల్లోనేమో మనకు ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణ అంటాం దాన్నే. ఉదాసీనత వక్రరేఖ, పట్టిక, బడ్జెట్ రేఖ, వినియోగదారుని సమతౌల్యం, తర్వాత ధర వినియోగ రేఖ, ధర ప్రభావం, ఆదాయ వినియోగ రేఖ, ఆదాయ ప్రభావం, ప్రతిస్థాపన ప్రభావం లేదా ప్రత్యామ్నాయ ప్రభావం, ధర ప్రభావాన్ని ఆదాయ ప్రత్యామ్నాయ ప్రభావాలుగా విడగొట్టి చూపటం, ధర వినియోగ రేఖ ద్వారా డిమాండ్ రేఖ రాబట్టడం. ఓకే, డెరివేషన్ ఆఫ్ ద డిమాండ్ కర్వ్ త్రూ ప్రైస్ కన్జంప్షన్ కర్వ్. అలాగే ఆదాయానికి, వినియోగానికి, ధరకు, వినియోగానికి మధ్య ఉన్న సంబంధం ఆధారంగా వస్తువుల వర్గీకరణ. ధరకి వినియోగానికి ఉన్న సంబంధం ఆధారంగా వస్తువుల్ని సాధారణ వస్తువులు, గిఫెన్ వస్తువులు, తటస్థ వస్తువులను వర్గీకరిస్తారు. ఆదాయానికి, వినియోగానికి సంబంధం ఆధారంగా మేలు రకం వస్తువులు, నాసి రకం వస్తువులు, తటస్థ వస్తువులను విభజిస్తారు. ఇవి మనం కన్జ్యూమర్ బిహేవియర్ లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్
సప్లై అండ్ డిమాండ్ అనాలిసిస్. సో దీంట్లో డిమాండ్ కాన్సెప్ట్ డెఫినేషన్, టైప్స్ ఆఫ్ డిమాండ్ లో మనకు ప్రైస్ డిమాండ్, ఇన్కమ్ డిమాండ్, క్రాస్ డిమాండ్ అని 3 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ డిమాండ్ ఫంక్షన్, డిమాండ్ షెడ్యూల్, ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్, మార్కెట్ డిమాండ్ షెడ్యూల్, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ లో మనకు 5 టైప్స్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఉంటుంది. యూనిటరీ, రిలేటివ్లీ ఎలాస్టిక్, రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అని 5 టైప్స్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ మనం చూస్తాము. సో ఇంకా ఇందులోనే మనకు ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కూడా డిస్కస్ చేస్తాము, క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, అండ్ మెథడ్స్ ఫర్ మెజరింగ్ ఎలాస్టిసిటీ, అంటే ఎలాస్టిసిటీని కొలవటానికి ఉన్న పద్ధతులు, టోటల్ అవుట్లే మెథడ్ అని, పాయింట్ ఎలాస్టిక్ మెథడ్ అని, ఆర్క్ మెథడ్ అని 3 మెథడ్స్ ఉంటాయి. అవి మనం డిస్కస్ చేస్తాం. సప్లై కూడా సేమ్ అలాగే ఉంటుంది. సప్లై ఫంక్షన్, డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై, సప్లై షెడ్యూల్, ఇక్కడ డిమాండ్ లో లా ఆఫ్ డిమాండ్ ఉంటుంది, డిమాండ్ సూత్రం అంటాం. సో కాజెస్ ఫర్ డౌన్వర్డ్ స్లోపింగ్ ఆఫ్ ద డిమాండ్ కర్వ్, డిమాండ్ రేఖ రుణాత్మక వాళ్ళ కారణాలు కూడా ఇందులో మనం చూస్తాం. సేమ్ సప్లైలో కూడా సప్లై ఫంక్షన్, డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై, లా ఆఫ్ సప్లై, సప్లై సూత్రం. ఓకే, సో ఇవన్నీ సప్లై షెడ్యూల్, ఇండివిజువల్ సప్లై షెడ్యూల్ అండ్ మార్కెట్ సప్లై షెడ్యూల్, సప్లై ఎలాస్టిసిటీ, ఇవన్నీ మనం ఈ 3rd యూనిట్ లో సప్లై అండ్ డిమాండ్ అనాలిసిస్ లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్. నెక్స్ట్ 4th యూనిట్, ఫస్ట్ చాప్టర్ లో 4th యూనిట్ మైక్రో ఎకనామిక్స్ పార్ట్ 1 లో థియరీ ఆఫ్ ప్రొడక్షన్. కన్జంప్షన్ అయిపోయిన తర్వాత మనకు ప్రొడక్షన్ ఉంటుంది. ప్రొడక్షన్ లో కూడా ప్రొడక్షన్ ఫంక్షన్, 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. నెక్స్ట్ దేర్ ఇంటర్ రిలేషన్, కాప్ డగ్లస్ ప్రొడక్షన్ ఫంక్షన్ స్పెషల్ గా ఉంటుంది దీంట్లో. సో తర్వాత మనకు టైం బేస్ చేసుకొని మనము ప్రొడక్షన్ ఫంక్షన్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ టైం ఆర్ పీరియడ్, షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ అండ్ లాంగ్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్. స్వల్పకాలిక ఉత్పత్తి ఫలం, దీర్ఘకాలిక ఉత్పత్తి ఫలం అని 2 రకాలు ఉంటాయి. సో ఇన్ షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ వీ హ్యావ్ 2 థియరీస్ ఇన్ మైక్రో ఎకనామిక్ అనాలిసిస్. సో అవేంటంటే అక్కడ మనకు కన్జంప్షన్ లోనేమో కార్డినల్లో లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ ఉన్నట్లుగానే థియరీ ఆఫ్ ప్రొడక్షన్ లో ఎస్పెషల్లీ షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ లో మనకు లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్. నెక్స్ట్ రిటర్న్స్ టు స్కేల్, తెలుగులో మనకు చరానుపాతాల సూత్రము లేదా క్షీణ ప్రతిఫలాల సూత్రం అంటాము. ఇంకొకటి తరహాను అనుసరించి ప్రతిఫలాలు, ఇవి ఉంటాయి. నెక్స్ట్ ప్రొడక్షన్ థియరీలోనే మనకు ఎకానమీస్ ఆఫ్ స్కేల్, ఇంటర్నల్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్, ఎక్స్టర్నల్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ మనకి ఈ థియరీ ఆఫ్ ప్రొడక్షన్ లో ఉంటాయి. సో దాని తర్వాత మనకు ఐసోక్వాంట్, మనకు కన్జ్యూమర్ బిహేవియర్ లో ఇండిఫరెన్స్ కర్వ్ అని వచ్చింది. దాన్ని ఏమంటారంటే యాక్చువల్గా కన్జంప్షన్ ఇండిఫరెన్స్ కర్వ్ అంటాము. ప్రొడక్షన్ లో కూడా ప్రొడక్షన్ ఇండిఫరెన్స్ కర్వ్ ఉంటుంది, దాన్నే ఐసోక్వాంట్ కర్వ్ అంటారు, ఐక్యూ, ఐసోక్వాంట్ కర్వ్ అంటారు. ప్రొడక్షన్ లో సేమ్ కన్జంప్షన్ లో ఎలాగైతే ఇండిఫరెన్స్ కర్వ్ ఉంటుందో ప్రొడక్షన్ లో అదే ఇండిఫరెన్స్ కర్వ్ ఉంటుంది, దాన్ని ఐసోక్వాంట్ కర్వ్ అంటాము. ఇక్కడ కూడా అక్కడ బడ్జెట్ లైన్ ఉన్నట్టు ఇక్కడ ఐసో కాస్ట్ లైన్ అని ఉంటుంది. అక్కడ మనం కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం డిస్కస్ చేస్తాము, ఇక్కడ ప్రొడ్యూసర్ ఈక్విలిబ్రియం వి విల్ డిస్కస్ ఇన్ థియరీ ఆఫ్ ప్రొడక్షన్. అక్కడ మనం ఇన్కమ్ కన్జంప్షన్ కర్వ్ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ ఎక్స్పాన్షన్ పాత్ అని ఉంటుంది, విస్తరణ పథం అని చెప్పేసి. ఓకే, ఈ రకంగా సేమ్ అదే మీరు ఇఫ్ యూ అండర్స్టాండ్ థరోలీ ద థియరీ ఆఫ్ కన్జ్యూమర్ బిహేవియర్, సో ఇట్ ఈస్ నాట్ సో డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద థియరీ ఆఫ్ ప్రొడక్షన్. సేమ్ అలాగే ఉంటుంది. కన్జ్యూమర్ బిహేవియర్ కన్జంప్షన్ థియరీలో మనం బాగా థరోగా నాలెడ్జ్ సంపాదిస్తే కొంచెం డిఫరెన్స్ తోటి సేమ్ థియరీ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటుంది. కాబట్టి రెండింటిని కంపారిజన్ చేసుకుంటూ మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ప్రొడక్షన్ లో ఉన్నటువంటి అంశాలు. నెక్స్ట్ ప్రొడక్షన్ కాస్ట్స్, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కాస్ట్ ఎనాలిసిస్. మీకు మైక్రో ఎకనామిక్స్ యూజీలో ఫస్ట్ సెమిస్టర్లో మీకు ఇది 3rd లెసన్ గా ఉంది, కామన్ కోర్స్ సిలబస్ అన్ని యూనివర్సిటీలో నాకు తెలిసి. ఓకే, కాస్ట్ ఎనాలిసిస్ లో మనకి ఫస్ట్ వాట్ ఈస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ డెఫినేషన్ ఉంటుంది. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్ ఆర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ కాస్ట్, మనీ కాస్ట్, రియల్ కాస్ట్, ఇంప్లిసిట్ కాస్ట్, ఎక్స్ప్లిసిట్ కాస్ట్. ఓకే, నెక్స్ట్ దీన్ని ఏమంటారు, మనకు ఆల్టర్నేటివ్ కాస్ట్ ఒకటి ఉంటుంది కదా, ప్రత్యామ్నాయ వ్యయం, దాన్ని ఏమంటామంటే దాని పేరు గుర్తు రావట్లేదు నాకు, అది చాలా ఇంపార్టెంట్. ఎస్, ఆపర్చునిటీ కాస్ట్, అవకాశ వ్యయం అంటాం, ఆపర్చునిటీ కాస్ట్. నెక్స్ట్ షార్ట్ రన్ కాస్ట్ అండ్ లాంగ్ రన్ కాస్ట్, స్వల్పకాలిక వ్యయాలు, దీర్ఘకాలిక వ్యయాలు. అందులో మనకు టోటల్ కాస్ట్, యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్, యావరేజ్ వేరియబుల్ కాస్ట్, యావరేజ్ కాస్ట్, మార్జినల్ కాస్ట్ అని ఉంటాయి షార్ట్ రన్ లో. లాంగ్ రన్ లోనేమో లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్, లాంగ్ రన్ టోటల్ కాస్ట్, లాంగ్ రన్ మార్జినల్ కాస్ట్ అని 3 కాన్సెప్ట్స్ ఉంటాయి.
సో ఇవి కాస్ట్ కర్వ్స్ అండ్ దేర్ ఇంటర్ రిలేషన్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ యూనిట్ 5 ఆఫ్ చాప్టర్ 1 మైక్రో ఎకనామిక్స్ పార్ట్ 1. మైక్రో ఎకనామిక్స్ పార్ట్ 1లో చాప్టర్ 1లో యూనిట్ 5లో కాస్ట్ ఎనాలిసిస్, వ్యయ విశ్లేషణలో వివిధ రకాల వ్యయాలు, వ్యయ రేఖలు, ఆ వ్యయాల మధ్య ఉన్న అంతర్గత సంబంధం, పరస్పర సంబంధాన్ని మనం డిస్కస్ చేస్తాం. సో ఇది మైక్రో ఎకనామిక్స్ పార్ట్ 1లో ఉన్న సిలబస్. ఇవన్నీ నాకు తెలిసి ఇందులో మీరు అన్ని మైక్రోలో యూజీ లెవెల్లో చదివినాయి, కొత్త టాపిక్స్ ఏమి ఇందులో లేవు. ఓకే, నెక్స్ట్ ఇందులో టాపిక్స్, నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఇక్కడ ఉంది చూడండి. ఇంట్రడక్షన్ పార్ట్లో 9 టాపిక్స్ ఉన్నాయి. అందులో మనకు 4 డెఫినేషన్సే వస్తాయి. ఓకే, స్కోప్, ఇంపార్టెన్స్ ఒక టాపిక్ వస్తుంది. మీకు మళ్ళీ ఫుల్ ప్లెడ్జ్డ్ నేను వర్డ్ ఫైల్ పీడిఎఫ్ ఉంది, అది నేను పంపిస్తాను. గ్రూప్లో ఇప్పుడే జాయిన్ అయ్యాను నేను. ఓకే, వాట్సాప్ గ్రూప్లో నేను ఐ విల్ షేర్ దట్ పీడిఎఫ్. టోటల్ సిలబస్ ఇప్పుడు నేను ఇక్కడ ఓన్లీ నంబర్ వేశాను. ఇంట్రడక్షన్ పార్ట్లో హౌ మెనీ టాపిక్స్ ఆర్ దేర్? 9 టాపిక్స్ ఆర్ దేర్ ఇన్ ఇంట్రడక్షన్ పార్ట్ ఫస్ట్ యూనిట్లో. నెక్స్ట్ కన్జ్యూమర్ బిహేవియర్లో 15 టాపిక్స్ ఉన్నాయి. సప్లై అండ్ డిమాండ్ అనాలిసిస్లో 70. అంటే ఇవి నంబర్ చూసి భయపడకండి. 15 టాపిక్స్ అంటే ఏముంటుంది మనకు? ఫస్ట్ కార్డినల్ యూటిలిటీ అనాలిసిస్ ఒకటి ఉంటుంది, ఆర్డినల్ యూటిలిటీ అనాలిసిస్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్, ఇండిఫరెన్స్ షెడ్యూల్ ఒక టాపిక్. అట్లా అన్ని చిన్న చిన్నవే, అలాంటివి ఒక 15 ఉంటాయి. సప్లై డిమాండ్లో మనకు సప్లై ఫంక్షన్ ఒకటి, లా ఆఫ్ సప్లై ఒకటి, ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై ఒకటి, సప్లై షెడ్యూల్ ఒకటి, ఇట్లా ఉంటాయి. అట్లాంటివి 17 టాపిక్స్ ఉన్నాయి. థియరీ ఆఫ్ ప్రొడక్షన్లో 9 టాపిక్స్ ఉన్నాయి. కాస్ట్ ఎనాలిసిస్ ఆర్ ప్రొడక్షన్ కాస్ట్లో 7 టాపిక్స్ ఉన్నాయి. సో 9 + 15 + 17 + 9 + 7 టోటల్. సో వీ హ్యావ్ 57 టాపిక్స్ ఇన్ మైక్రో ఎకనామిక్స్ పార్ట్ 1. చాప్టర్ 1లో మనకు 57 టాపిక్స్ ఉన్నాయి. అంటే ఇది జస్ట్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ అబ్జర్వేషన్. సో దిస్ ఈజ్ నాట్ స్పెసిఫిక్. అంటే నేను మన కన్వీనియన్స్ కోసం నేను డివైడ్ చేశాను అనమాట ఈ టాపిక్స్ని. ఓకే, ఇది స్పెసిఫిక్ ఏం కాదు. మీరు ఇంకా మీకు నంబర్ పెరగొచ్చు, తగ్గొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్డర్స్ విత్ డెఫినేషన్ నేను ఒక టాపిక్ ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వెల్త్ డెఫినేషన్, మీరు దాన్ని 3 టాపిక్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ఆర్డర్స్ విత్ డెఫినేషన్ ఒకటి, ఇంపార్టెన్స్ ఆఫ్ వెల్త్ డెఫినేషన్ ఒకటి, క్రిటిసిజం ఆఫ్ వెల్త్ డెఫినేషన్, మీరు 3 టాపిక్స్గా డివైడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఇంకా బ్రాడ్గా తక్కువ చేయాలంటే డెఫినేషన్స్ అన్ని ఒక టాపిక్గా మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఈ నంబర్ అనేది అది మన చాయిస్ అది. ఓకే, నేను ఒక రఫ్ ఐడియా కోసము దీన్ని ఇలా ప్రిపేర్ చేయటం జరిగింది. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు సెకండ్ పార్ట్, చాప్టర్ 2 మైక్రో ఎకనామిక్స్ పార్ట్ 2. ఓకే, సో కాస్ట్ ఎనాలిసిస్ వరకు మనకు మైక్రోలో పార్ట్ 1లో అయిపోతే రెవెన్యూ అనాలిసిస్ అనేది దీంట్లో వచ్చింది. రెవెన్యూ అనాలిసిస్ లేదా టైప్స్ ఆఫ్ రెవెన్యూ, థియరీ ఆఫ్ రెవెన్యూ అనేది సెకండ్ చాప్టర్లో ఫస్ట్ యూనిట్గా వచ్చింది. సో దీంట్లో కూడా మనకు మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ రెవెన్యూ, డిఫరెంట్ టైప్స్ ఆర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ రెవెన్యూ. రెవెన్యూలో మనకి కాస్ట్లో లాగా చాలా మోర్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉండవు. వీ హ్యావ్ ఓన్లీ 3 కాన్సెప్ట్స్ ఇన్ రెవెన్యూ అనాలిసిస్: టోటల్ రెవెన్యూ టీఆర్, మార్జినల్ రెవెన్యూ ఎంఆర్, యావరేజ్ రెవెన్యూ ఏఆర్. మనకు ఓన్లీ 3 కాన్సెప్ట్స్ ఉంటాయి రెవెన్యూకి సంబంధించి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ రెవెన్యూ కర్వ్స్ అనేవి, కాస్ట్ కర్వ్స్ అనేవి సిమిలర్గా ఉంటాయి ఆల్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్లో, whether it is perfect competition or imperfect or whatever the type of imperfect competition may be, whether it is monopoly or duopoly or oligopoly or monopolistic competition, whatever the type of market may be, cost curves are same. ఏ మార్కెట్ రకం ఏదైనా, అది సంపూర్ణ పోటీ అయినా, అసంపూర్ణ పోటీ అయినా, ఏకస్వామ్యమైన, ద్విస్వామ్యమైన, పరిమిత స్వామ్యమైన, ఏకస్వామ్యపు పోటీ మార్కెట్ అయినా సరే వ్యయ రేఖలు ఒకే రకంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ, ఎంసీ, యావరేజ్ కాస్ట్, మార్జినల్ కాస్ట్. సో డూ యూ నో ద షేప్ ఆఫ్ ఏసీ అండ్ ఎంసీ కర్వ్స్? షార్ట్ టర్మ్ కాస్ట్ కర్వ్స్ షేప్ చెప్పగలరా? వాట్ ఈస్ ద షేప్? కాస్ట్ కర్వ్ Downward షేప్ sloping. ఇస్, Downward sloping, sir. సారీ, నాట్ డౌన్వర్డ్ స్లోప్. కాస్ట్ కర్వ్స్ Inverted U shape, sir. sorry, not inverted U shape, U shape. So, U So shape. this is Okay, okay, U shape. average cost curve. This is marginal cost curve. Okay, so AC and MC both are in U shape, U-shaped cost curves. AC, MC. ఓకే, సో యూ షేప్ అంటే ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ కాంపిటీషన్ అయినా, ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ అయినా ఒకే రకంగా ఉంటాయి, ఒకే రకంగా కాస్ట్ కర్వ్స్ ఉంటాయి, యూ షేప్లోనే ఉంటాయి. ఓకే, మీకు పీపీటీ డిస్ప్లే ఏం బంద్ కాలే కదా? ఆర్ యూ ఏబుల్ టు సీ?
Yes, ఎస్ sir. సార్. ఓకే ఓకే అర్థమైంది. ఇప్పుడు మార్కెట్ ఏదైనా పర్ఫెక్ట్ కాంపిటీషన్ అయినా ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ అయినా కాస్ట్ కర్వ్ సేమ్ ఉంటాయి, యూ షేప్ లోనే ఉంటాయి. అండ్ ఎంసీ ఈజ్ ఆల్వేస్ ఇంటర్సెక్ట్ ఏసీ కర్వ్ ఎట్ ఇట్స్ మినిమం పాయింట్. ఏసీ రేఖను ఎంసీ రేఖ మినిమం పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఓకే, అది మనం డీటెయిల్డ్ గా మనం లెసన్ లోకి వెళ్ళినప్పుడు డిస్కస్ చేస్తాం. రెవెన్యూకి వచ్చేసరికి ఏమవుతుందంటే రెవెన్యూ కర్వ్స్ అనేవి మార్కెట్ ని బట్టి మారుతుంటాయి. ఓకే, రెవెన్యూ కర్వ్స్ విల్ చేంజ్. ఓకే, ఆన్ ది బేసిస్ ఆఫ్ టైప్ ఆఫ్ మార్కెట్. పర్ఫెక్ట్ కాంపిటీషన్ లో ఒక రకంగా ఉంటాయి రెవెన్యూ కర్వ్స్, ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ లో ఒక రకంగా ఉంటాయి. మళ్ళీ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ లో మనకు వీ హ్యావ్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ అండర్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్: మోనోపోలీ, డ్యూయోపోలీ, అలిగోపోలీ అండ్ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్. నాలుగిట్లో రెవెన్యూ కర్వ్స్ అండ్ దే రిలేషన్ ఆల్సో డిఫరెంట్. ఓకే, కొంచెం సిమిలర్ గా ఉంటాయి, కాకపోతే పర్ఫెక్ట్ ఇంపర్ఫెక్ట్ అయితే క్వైట్ ఆపోజిట్ ఉంటాయి. ఓకే, అట్లా రెవెన్యూ కర్వ్స్, రెవెన్యూ కాన్సెప్ట్స్, వాటి ఇంటర్ రిలేషన్ డిఫరెంట్ మార్కెట్స్ లో మార్కెట్ స్ట్రక్చర్ లో ఎలా ఉంటాయో అక్కడ చూస్తాం మనము. సో తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద Sir. బిజినెస్. ఎస్ ఎస్ సార్ డ్యూయోపలీ మనకి సిలబస్ లో లేదు సార్. డ్యూయోపలీ మనకి సిలబస్ లో లేదు సార్. లేదు సిబిజిటి లేదు సిలబస్. కొన్ని. ఓకే ఓకే, వెరీ గుడ్. మే ఐ నో యువర్ నేమ్? లోకేష్ సార్. లోకేష్, వెరీ గుడ్ లోకేష్. ఇప్పుడు మనకు ఎకనామిక్స్ కి సంబంధించి సిలబస్ లో కొన్ని వర్డ్స్ ఇవ్వకపోయినా కంపల్సరీ మార్కెట్ అన్నప్పుడు డ్యూయోపలి మెన్షన్ చేయకపోయినా, ఇప్పుడు అలిగోపలి అని ఇచ్చినా కూడా అందులో డ్యూయోపలి ఇంక్లూడ్ అయ్యారు. లేదా మనకి ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ అని ఇచ్చినప్పుడు డ్యూయోపలి, నాట్ ఓన్లీ డ్యూయోపలి, మీరు ఇక్కడే చూస్తున్నారు. ఇంకా మీకు తెలియని మార్కెట్స్ ఉంటాయి. మొనాప్సనీ అని ఉంది, తెలుసా మీకు అసలు అది? Do you know about the monopsony market or bilateral monopoly? Do you Yes, know? sir. ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ లో యాక్చువల్లీ వీ హ్యావ్ 6 టైప్స్, కానీ మనకు ఎస్ సార్. సిలబస్ యూజీ లెవెల్లో 4 చెప్తారు: మోనోపోలీ, డియోపోలీ, అలిగోపోలీ, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ అని చెప్పేసి. ఇంపర్ఫెక్ట్ లో అయితే మనకు మొనాప్సనీ ఉంది, బయలేటరల్ మోనోపోలీ కూడా ఉంది. అవి కూడా మనం చదవాలి. ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ అని ఒక టైటిల్ ఉంటే చాలు, సబ్ టాపిక్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు. సో వి షుడ్ డిస్కస్. ఓకే, రైట్. ఇవి నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద బిజినెస్ ఫర్మ్. బిజినెస్ ఫర్మ్ ఆబ్జెక్టివ్స్ జనరల్ గా ఏ ఫర్మ్ అయినా, ఏ బిజినెస్ యాక్టివిటీ అయినా, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎనీ టైప్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ ఆర్ బిజినెస్ యాక్టివిటీ ఆర్ ప్రొడక్షన్ యాక్టివిటీ? వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆర్ ఆబ్జెక్టివ్? Profit. ప్రాఫిట్ వెరీ గుడ్, మ్యాక్సిమైజేషన్. వెరీ గుడ్. టు ఎర్న్ ప్రాఫిట్స్. ఓకే, ప్రాఫిట్ మోటో అన్నది మెయిన్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. సో దిస్ ఈస్ ట్రెడిషనల్ కన్వెన్షనల్ ఆబ్జెక్టివ్. ఓకే, ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అనేది జనరల్ గా సాంప్రదాయ లక్ష్యం అంటాం, అంటే ఇది కామన్ ఆబ్జెక్టివ్. మోడర్న్ ఆబ్జెక్టివ్స్ కూడా ఉన్నాయి: సేల్స్ మ్యాక్సిమైజేషన్, ప్రొడక్షన్ మ్యాక్సిమైజేషన్, నెక్స్ట్ ఏమంటాం మనము సాటిస్ఫాక్షన్ మ్యాక్సిమైజేషన్, యూటిలిటీ మ్యాక్సిమైజేషన్, గ్రోత్ మ్యాక్సిమైజేషన్. సో ఇట్లా there are so many objectives of the business firm. All these are modern objectives. In addition to the traditional or conventional general common objective profit maximization, we have other modern objectives. We will discuss in this topic objectives of the business firm. Okay, so this is about the unit 1 in chapter 2 microeconomics part 2. Next, second unit in chapter 2 పర్ఫెక్ట్ కాంపిటీషన్. ఇక్కడ మనం మార్కెట్లోకి ఎంటర్ అయ్యాము. సో బిఫోర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ ద మార్కెట్ స్ట్రక్చర్ ఆర్ డిఫరెంట్ మార్కెట్ కండిషన్స్, వీ షుడ్ స్టడీ ద కాస్ట్ అండ్ రెవెన్యూ అనాలిసిస్. వీ షుడ్ get knowledge in cost analysis as well as the revenue analysis, because total market structure or market topics depends upon the cost and revenue curves. Through the cost and revenue curves, we will discuss the equilibrium of the firm in both perfect and imperfect competition markets. మనము వ్యయ రాబడి రేఖల ద్వారానే సంపూర్ణ పోటీలో, అసంపూర్ణ పోటీలో సంస్థ సమతుల్యాన్ని డిస్కస్ చేస్తాం. కాబట్టి మనకు మార్కెట్ లెసన్ అర్థం కావాలంటే కాస్ట్ రెవెన్యూ అనాలిసిస్. కాస్ట్ అనాలిసిస్ మనకు ఫస్ట్ చాప్టర్ లో లాస్ట్ 5th యూనిట్ ఉంది, రెవెన్యూ అనాలిసిస్ సెకండ్ చాప్టర్ లో ఫస్ట్ యూనిట్ ఉంది. ఇవి రెండు మంచిగా అర్థమవుతే మార్కెట్ స్ట్రక్చర్ ఈజీగా అర్థమవుతుంది. ఆ రెవెన్యూ కర్వ్స్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ లో ఎలా ఉంటాయి, ఇంపర్ఫెక్ట్ లో ఎలా ఉంటాయి, ఓకే, అవి కొంచెం బాగా అర్థం చేసుకుంటే ఇది ఈజీ అనమాట. సో పర్ఫెక్ట్ కాంపిటీషన్, మోనోపోలీ, ఈ మార్కెట్స్ అన్నింటిలో కూడా ఏముంటాయంటే ఫస్ట్ ఫీచర్స్ ఉంటాయి, లక్షణాలు, సంపూర్ణ పోటీ లక్షణాలు, ఏకస్వామ్య లక్షణాలు, ఇలా లక్షణాల తర్వాత ధర నిర్ణయం, డిటర్మినేషన్ ఆఫ్ ప్రైస్ అండ్ ఈక్విలిబ్రియం ఆఫ్ ద ఫర్మ్. ధర నిర్ణయం, సంస్థ సమతుల్యం, అది బోత్ ఇన్ షార్ట్ రన్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ రన్. స్వల్పకాలంలో సమతుల్యము, దీర్ఘకాలంలో సమతుల్యం. అండ్
ఈక్విలిబ్రియం ఆఫ్ ద ఫర్మ్ యాజ్ వెల్ యాజ్ ది ఈక్విలిబ్రియం ఆఫ్ ఇండస్ట్రీ. సంస్థ సమతౌల్యము, పరిశ్రమ సమతౌల్యము విడివిడిగా డిస్కస్ చేయాలి. ఓకే, బట్ మనకు మోనోపోలీలో ఇండస్ట్రీ ఉండదు, అలాగే డియోపోలీ అలిగోపోలీలో ఇండస్ట్రీ ఉండదు, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్లో కూడా ఇండస్ట్రీ ఉండదు. ఇండస్ట్రీ కాన్సెప్ట్ అనేది ఓన్లీ పర్ఫెక్ట్ కాంపిటీషన్లో ఉంటుంది. మోనోపోలిస్టిక్ కాంపిటీషన్లో గ్రూప్ ఉంటుంది. సో అవి మనం డీటెయిల్డ్గా అక్కడ టాపిక్స్లో డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రైసింగ్ స్ట్రాటజీస్. సో ప్రైసింగ్ స్ట్రాటజీస్లో మనకు మార్జినల్ కాస్ట్ ప్రైస్ అని, అడ్మినిస్ట్రేడ్ ప్రైస్ అని, స్కిమ్మింగ్ ప్రైస్ అని, రకరకాల ప్రైసింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. చాలా చిన్న యూనిట్ ఇది. ఓకే, ఇదంతా థియరీ పార్ట్. ఇది మీకు యూజీలో కొన్ని యూనివర్సిటీలో సిలబస్లో ఉంది, కొన్ని యూనివర్సిటీలో ఇది సిలబస్లో లేదు. నెక్స్ట్ 5th యూనిట్, ఇది కూడా చాలా వరకు యూనివర్సిటీ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ పార్ట్ తీసేశారు. ఓకే, చాలా యూనివర్సిటీల్లో సిలబస్ నుంచి తీసేశారు. అయినా కూడా మనం ఇక్కడ సిపిజెడ్ కోసం చదవాలి డిస్ట్రిబ్యూషన్ పార్ట్లో. ఇక్కడ ఏముందంటే మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్, కాన్సెప్ట్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూషన్లో మనకి ఏముంటాయంటే మైక్రో డిస్ట్రిబ్యూషన్, సారీ ఇండివిజువల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఫంక్షనల్ డిస్ట్రిబ్యూషన్. వైయక్తిక పంపిణీ, విధి నిర్వహణ దృష్ట్యా పంపిణీ అని చెప్పేసి 2 రకాలు ఉంటుంది. మళ్ళీ ఫంక్షనల్ డిస్ట్రిబ్యూషన్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్, మైక్రో డిస్ట్రిబ్యూషన్ అండ్ మ్యాక్రో డిస్ట్రిబ్యూషన్. సూక్ష్మ పంపిణీ, స్థూల పంపిణీ అని 2 రకాలుగా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లోనే మనం డిస్ట్రిబ్యూషన్ థీరీస్ ఉంటాయి. డిస్ట్రిబ్యూషన్ థీరీస్లో మనకు ఇంపార్టెంట్గా మనకు డిస్ట్రిబ్యూషన్ అనగానే గుర్తుకొచ్చేది మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. జేబీ క్లార్క్ చెప్పినటువంటి మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ తర్వాత సరే ఇక్కడ మనకు టైం పర్మిట్ చేస్తుందో లేదో కానీ డిస్ట్రిబ్యూషన్, వాట్ ఈస్ డిస్ట్రిబ్యూషన్ చెప్పండి. వాట్ డూ యూ నో అబౌట్ ద డిస్ట్రిబ్యూషన్? Distributing the goods. Distributing the goods among whom? Buyer and seller. Buyers and sellers. No. among Factors. Okay, so that is the right answer. Among the labor, factors of production. factors, Among the Factors. factors of production. Right, right. Factors. So distribution is nothing rent, but the wage, yes, in the form of rent, wage, interest, and profit. Okay, the total production which Yes, is sir. produced, the total production which is produced by the 4 factors of production, land, labor, capital, organization, will be distributed among the 4 owners of the factors of production, landlords, next laborers, capitalists, and entrepreneurs or organizers. Okay, in the form of rent, wage, interest, and profit. దిస్ ఇస్ డిస్ట్రిబ్యూషన్. పంపిణీ అంటే ఇది పంచడం. దేన్ని పంచడం అంటే ఉత్పత్తిని పంచడం. ఎవరి మధ్య పంచడం అంటే ఉత్పత్తి కారకాల యజమానుల మధ్య పంచడం. ఎందుకు? వై వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ద టోటల్ ప్రొడక్షన్ అమంగ్ ద ఓనర్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్రొడక్షన్? బికాస్ all these 4 factors of production rendered their services in the process of production. So that's why we have to pay the remuneration or reward or price to the factors of production or owners of the factors of production. మనకు వితౌట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ సర్వీసెస్ we can't produce even single unit of commodity or single unit of service. It is not possible, it is impossible. ఓకే, ఉత్పత్తి కారకాల సేవలు వాడకుండా మనం ఉత్పత్తి చేయలేము. ఉత్పత్తి కారకాల సేవల ద్వారానే ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి వాటికి రివార్డ్, రెమ్యునరేషన్ వాటి ఓనర్స్కి ఇస్తాం. ఓకే, వాటకం, వేతనం, వడ్డీ, లాభం రూపంలో. సో అక్కడ అందుకే మనకి ఇక్కడ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్లో 4 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ థీరీస్ ఆఫ్ రెంట్, బాటక సిద్ధాంతాలు. రెంట్ థియరీస్లో మనకు క్లాసికల్ థియరీ ఆఫ్ రెంట్, రికార్డో థియరీ ఉంటుంది, మోడర్న్ థియరీ ఆఫ్ రెంట్ ఉంటుంది. దాంట్లో మనకి స్కేర్సిటీ రెంట్ అని చెప్పేసి, క్వాజీ రెంట్ అని చెప్పేసి, నెక్స్ట్ ఇంతకుముందు ఆపర్చునిటీ కాస్ట్ దగ్గర చెప్పుకున్నాం కదా. సో ట్రాన్స్ఫర్ ఎర్నింగ్ రెంట్ అని చెప్పేసి, అది 2 సిమిలర్గా ఉంటాయి. ట్రాన్స్ఫర్ ఎర్నింగ్ రెంట్, ఆపర్చునిటీ కాస్ట్ సిమిలర్గా ఉంటాయి. సో ఇట్లా మోడర్న్ థియరీస్ ఆఫ్ రెంట్లో 3 టైప్స్ ఆఫ్ రెంట్ ఉంటుంది. నెక్స్ట్ క్లాసికల్లోనేమో రికార్డు చెప్పింది ఒకటే ఉంటుంది అది. ఓకే, డిఫరెన్షియల్ సర్ప్లస్ రెంట్ అంటారు, డిఫరెన్షియల్ రెంట్ అంటారు, అది ఒకటి ఉంటుంది. సో అట్లా మనము మొత్తం 4 కాన్సెప్ట్స్ రెంట్లో ఉంటాయి. వేజ్లో కూడా మనము టైప్స్ ఆఫ్ వేజెస్, మనీ వేజ్, రియల్ వేజ్ అని చెప్పేసి, టైం వేజ్, పీస్ వేజ్ అని, అలాగే డిటర్మినెంట్స్ ఆఫ్ రియల్ వేజ్ అని. ఓకే, వేజ్ థీరీస్. ఓకే, రెంట్లో రెంట్ థీరీస్ డిస్కస్ చేస్తాము, వేజ్లో వేజ్ థీరీస్, అలా
అలాగే ఇంట్రెస్ట్ లో ఇంట్రెస్ట్ థీరీస్, క్లాసికల్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్, నియో క్లాసికల్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్, కీన్స్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్, మోడర్న్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్ విచ్ ఈస్ ఫేమస్ యాజ్ ఐఎస్ఎల్ఎం థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్. అలాగే ప్రాఫిట్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, థియరీస్ ఆఫ్ ప్రాఫిట్ కూడా ఉంటుంది. ఇన్నోవేషన్ థియరీ ఆఫ్ ప్రాఫిట్, రిస్క్ థియరీ ఆఫ్ ప్రాఫిట్, అన్సర్టినిటీ థియరీ ఆఫ్ ప్రాఫిట్ అని చెప్పేసి రకరకాల థియరీస్ ఉంటాయి. అవన్నీ కూడా మనం ఇందులో డిస్కస్ చేస్తాం. ఇది డిస్ట్రిబ్యూషన్ లోనే ఫ్యాక్టర్ ప్రైసింగ్, ఉత్పత్తి కారకాల ధర నిర్ణయం, ఫ్యాక్టర్ మార్కెట్ లో ఈక్విలిబ్రియం ఎలా ఉంటుందో కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ టాపిక్స్ చూద్దాం. ఇందులో యూనిట్ 1 లో 5 టాపిక్స్ ఉన్నాయి. ఇది రెవెన్యూ దాంట్లో. పర్ఫెక్ట్ కాంపిటీషన్, మోనోపోలీ యూనిట్ 2 లో 14. అలాగే రిమైనింగ్ 3 ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్, లియోపోలీ, అలిగోపోలీలో 8 టాపిక్స్ ఉన్నాయి. ప్రైసింగ్ స్ట్రాటజీస్ నేను ముందే చెప్పాను కదా, చాలా చిన్న యూనిట్ ఇది. ఓన్లీ 3 టాపిక్స్ ఆర్ దేర్. 5th యూనిట్ డిస్ట్రిబ్యూషన్ కొంచెం పెద్దది, 12 టాపిక్స్ ఉన్నాయి ఇందులో. టోటల్ 42. ఫస్ట్ మైక్రో 1 లో 57 ఉన్నాయి, దీంట్లో 42. టోటల్ మనకు నియర్ అబౌట్ 99 టాపిక్స్ ఉన్నాయి మైక్రోలో, పార్ట్ 1 పార్ట్ 2 కలిపి. పెద్దది ఇది. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ మ్యాక్రో ఎకనామిక్స్. ఇది కూడా మీకు యు ఆర్ వెరీ ఫెమిలియర్ అబౌట్ దిస్. ఐ థింక్ మ్యాక్రో ఎకనామిక్స్ ఇంటర్మీడియట్ లో చదివిన వాళ్ళే, ఇంటర్ ఒకవేళ వేరే అదర్ దెన్ హెచ్ఈసి సిఈసి వాళ్ళు అయితే డిగ్రీలో యూజీలో కంపల్సరీ మ్యాక్రో చదివి ఉంటారు. సో ఇంట్రొడక్షన్ లో ఏముంటుందంటే మనకు స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. ఇది మనం ఫస్ట్ స్కోప్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఎకనామిక్ ఎనాలిసిస్ లేదా ఎకనామిక్ స్పాట్స్ లో మైక్రో మ్యాక్రో చదువుతాం కదా, అక్కడ ఉన్న స్కోపే మళ్ళీ ఇక్కడ చూస్తాం. స్కోప్, ఇంపార్టెన్స్, లిమిటేషన్స్. సో ఆ తర్వాత మ్యాక్రో ఎకనామిక్ వేరియబుల్స్, ఓకే, అవి కూడా ఇందులో డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ లోనే మనకు నేషనల్ ఇన్కమ్ వస్తుంది. వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్, మీనింగ్ అండ్ డెఫినేషన్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. తర్వాత కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, జిడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి, నేషనల్ ఇన్కమ్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్, పర్సనల్ ఇన్కమ్, డిస్పోజబుల్ ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇందులో వస్తాయి. మెథడ్స్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, ప్రోడక్ట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్, ఇవన్నీ కూడా ఇంట్రొడక్షన్ పార్ట్ లో వస్తాయి. సైక్లికల్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఆర్ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ కూడా మనకి ఇంట్రొడక్షన్ పార్ట్ లోనే వస్తుంది. సో హౌ ద ఇన్కమ్ ఈస్ ఫ్లోయింగ్ లైక్ ఏ సైకిల్ అమాంగ్ ద 2 సెక్టర్స్ ఆర్ 5 సెక్టర్ మోడల్ కూడా తీసుకోవచ్చు మనం. హౌస్ హోల్డ్ సెక్టర్, బిజినెస్ సెక్టర్ తీసుకుంటే ఈ ఇద్దరి మధ్య ఒక సైకిల్ లాగా ఇన్కమ్ ఫ్లో అవుతుంది. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ సైక్లికల్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్. సో దట్ ఈస్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ఫస్ట్ యూనిట్ ఇంట్రొడక్షన్ పార్ట్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ లో థీరీస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఓకే, ఉద్యోగిత సిద్ధాంతాలు అంటారు, ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతాలు. ఇందులో మనకు వీ హ్యావ్ 2 థీరీస్, క్లాసికల్ థియరీ అండ్ కీన్స్ థియరీ. సార్ ఇట్ ఈస్ సర్క్యులర్ ఫ్లో. Yes, your voice is not clear. I think please check your net connection. మీరు ఆన్లైన్ క్లాస్లో ఎప్పుడు కూడా నెట్ బాగా వచ్చే ఏరియా ఉంటుంది మన ఇంట్లో, అక్కడే ఉండి వినే ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. సో ఎంప్లాయ్మెంట్ థియరీస్ లో సార్ ఇట్ క్లాసికల్ ఈస్ సర్క్యులర్ ఫ్లో. ఓకే, ఇట్ ఈస్ సర్క్యులర్ ఆర్ సైక్లికల్, ఎలాగైనా అనొచ్చు. సైక్లికల్ ఫ్లో ఆర్ సర్క్యులర్ ఫ్లో అంటే సైకిల్ అయినా సర్క్యులర్ అయినా మనకు రౌండ్ షేప్ లో ఉంటుంది కాబట్టి దాన్ని అలా మనం చెప్తాము. ఓకే, రైట్. నెక్స్ట్ ఉద్యోగిత సిద్ధాంతాల్లో క్లాసికల్ థియరీ, కీన్స్ థియరీ ఉంటుంది. క్లాసికల్ థియరీలో మనకు ప్రధానంగా 2 ఉంటాయి. ఒకటి సేస్ లా ఆఫ్ మార్కెట్స్ అండ్ పిగు వేజ్ కట్ పాలసీ అని. సే మార్కెట్ల సూత్రము, పిగు వేతన కొరత సిద్ధాంతం అంటారు. తర్వాత దాంట్లో కీన్స్ క్రిటిసిజం ఆన్ క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, క్లాసికల్ థియరీని కీన్స్ బాగా క్రిటిసైజ్ చేస్తాడు. ఆ క్రిటిక్స్ అన్ని మనం డిస్కస్ చేయాలి ఇందులో. తర్వాత కీన్స్ థియరీలో మనకు థియరీ ఆఫ్ ఎఫెక్టివ్ డిమాండ్ అంటారు. కీన్స్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ థియరీ ఆఫ్ ఎఫెక్టివ్ డిమాండ్. సో ఇన్ దిస్ థియరీ we will discuss about the 2 important determinants of effective demand, ASP and ADP, aggregate supply price and aggregate demand price. సో అలాగే డిటర్మినేషన్ ఆఫ్ ఎఫెక్టివ్ డిమాండ్ ఎలా డిటర్మైన్ అవుతుంది త్రూ ద ఈక్విలిబ్రియం బిట్వీన్ ఏఎస్పి అండ్ ఏడిపి. we will discuss in this second unit. సో దీంట్లోనే మనకు కన్జంప్షన్ ఫంక్షన్ వస్తుంది, సేవింగ్ ఫంక్షన్ వస్తుంది, అలాగే మల్టిప్లయర్ గుణకం అంటారు, ఇన్కమ్ మల్టిప్లయర్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లయర్, యాక్సిలరేటర్, ఇవన్నీ కూడా మనకు థియరీస్ ఆఫ్ అవుట్పుట్ అండ్ ఎంప్లాయ్మెంట్ లో వస్తుంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్ అండ్ థియరీస్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, మనకు థియరీస్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 చోట్ల వచ్చింది చూడండి. అక్కడ డిస్ట్రిబ్యూషన్ లో వస్తుంది, డిస్ట్రిబ్యూషన్ లో థియరీస్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సేమ్ టాపిక్స్ మళ్ళీ ఇక్కడ కూడా ఉంటాయి. మనం ఒకసారి చదివితే అవే మనకు క్వశ్చన్స్ ఇక్కడ రావచ్చు, అక్కడ రావచ్చు.
ఓకే, ఇన్వెస్ట్మెంట్లో టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, మనకి ఇన్వెస్ట్మెంట్లో మనకు పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, అటానమస్ ఇన్వెస్ట్మెంట్, ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్, ఇట్లా రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. బట్ డిటర్మినెంట్స్, ఓకే, ఇన్వెస్ట్మెంట్ డిటర్మైన్ చేసే అంశాలు ఏంటి? ఓకే, నెక్స్ట్ ఎంఈసి, మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్, కీన్స్ థియరీలోనే వస్తుంది అది. సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ లో ఎంఈసి యొక్క ఇంపార్టెన్స్, రోల్ ఏంటి అనేది ఇందులో చూస్తాము. థియరీస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం. మనకు క్లాసికల్, నియో క్లాసికల్, కీన్స్, మోడర్న్, ఐఎస్ఎల్ఎం థియరీ 4 ఉంటాయి. నెక్స్ట్ సప్లై ఆఫ్ మనీ అండ్ డిమాండ్ ఫర్ మనీ. ఓకే, సప్లై ఆఫ్ మనీలో మొత్తం కూడా మనకు ఆరిజిన్ ఆఫ్ ద మనీ ఆర్ ఏమంటాం దాన్ని, ఇవల్యూషన్ ఆఫ్ మనీ, బాటర్ సిస్టమ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇక్కడ డిస్కస్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఇవల్యూషన్ ఆఫ్ మనీలో టైప్స్ ఆఫ్ మనీ డిఫరెంట్, మనకు ఏమంటాం దాన్ని, కమాడిటీ మనీ, ఆ తర్వాత మెటలిక్ మనీ, పేపర్ కరెన్సీ, ఇప్పుడు వచ్చినటువంటి బ్యాంక్ మనీ ఏమంటాం దాన్ని, క్రెడిట్ మనీ, ఇంకా రీసెంట్గా వచ్చినటువంటి డిజిటల్ మనీ, ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ మనీ, ఇవల్యూషన్ ఆఫ్ మనీలో డిస్కస్ చేస్తాము. మెజర్స్ ఆఫ్ మనీ సప్లై ఇన్ ఇండియా, M1, M2, M3, M4 అని పాతగా ఉండే, ఇప్పుడు M0, M1, M2, M3 అని చెప్పేసి కొత్త మెజర్స్ వచ్చాయి వైవి రెడ్డి కమిటీ రికమెండేషన్స్ ప్రకారం. అవన్నీ కూడా మెజర్స్ ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో డిమాండ్ ఫర్ మనీలో కూడా థీరీస్ ఆఫ్ డిమాండ్ ఫర్ మనీ ఉన్నాయి. ఇందులో ఫిషర్ క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ ఉంది, కేంబ్రిడ్జ్ క్యాష్ బ్యాలెన్స్ అప్రోచ్ అని, ఫ్రీడ్మన్ థియరీ ఆఫ్ డిమాండ్ ఫర్ మనీ అని 3 థియరీస్ ఇందులో వస్తాయి మనకి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఇన్ఫ్లేషన్ అండ్ బిజినెస్ సైకిల్స్. ఓకే, సో ఇన్ఫ్లేషన్ లో టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఇందులో క్రీపింగ్, వాకింగ్, రన్నింగ్, హైపర్ ఇన్ఫ్లేషన్ వస్తాయి. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, మిక్స్డ్ ఇన్ఫ్లేషన్ అని రకరకాల ఇన్ఫ్లేషన్స్ ఇందులో చూస్తాం. దాని తర్వాత కాజెస్ ఫర్ ఇన్ఫ్లేషన్, ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, రెమెడియల్ మెజర్స్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్, అవన్నీ ఇందులో డిస్కస్ చేస్తాం. బిజినెస్ సైకిల్స్, వ్యాపార చక్రాలు అంటారు. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ట్రేడ్ సైకిల్స్. ఓకే, సో ఫ్లక్చువేషన్స్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఆర్ నోన్ యాజ్ బిజినెస్ సైకిల్స్. ఎకనామిక్స్ యాక్టివిటీస్ లో ఫ్లక్చువేషన్స్ వస్తే, సో దాన్నే మనం ఏమంటామంటే బిజినెస్ సైకిల్స్ లేదా ట్రేడ్ సైకిల్స్ అంటాం. ఇలా వస్తాయి అప్ అండ్ డౌన్స్. ఎకనామిక్ యాక్టివిటీస్ లో వచ్చేటటువంటి అప్ అండ్ డౌన్స్ ని బిజినెస్ సైకిల్స్ లేదా ట్రేడ్ సైకిల్స్ అంటాం. ఓకే, ఇది పీక్, దీని బూమ్ అంటాం, ఎకనామిక్ ప్రాస్పెరిటీ లేదా బూమ్. ఇది రిసెషన్, ఎకనామిక్ యాక్టివిటీస్ డౌన్ ట్రెండ్ లోకి వస్తాయి. సో ఇది డిప్రెషన్, ఎకనామిక్ డిప్రెషన్. మళ్ళీ ఎకనామిక్ రికవరీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ అన్ని కూడా యాక్టివిటీస్ పుంజుకుంటాయి, మళ్ళీ బూమ్ వస్తుంది, ప్రాస్పెరిటీ లేదా బూమ్. ఇవి అన్ని కూడా తిరుగుతూ ఉంటాయి. లేదా దీన్ని మనం సైకిల్ లాగా కూడా గీయొచ్చు, ఒక వేవ్ లాగా గీయొచ్చు, సైకిల్ లాగా కూడా ఇలా సర్కిల్ లాగా గీయొచ్చు అన్నమాట. సో ఇక్కడ బూమ్ వస్తుంది, సో ఇటు నుంచి ఇటు వచ్చేది రిసెషన్, ఇక్కడ డిప్రెషన్, మళ్ళీ ఇది ఈ పైకి వెళ్ళేదంతా రికవరీ, మళ్ళీ ఇక్కడ బూమ్ ఆర్ ప్రాస్పెరిటీ, ఇలా మనం చూపించుకోవచ్చు. ఓకే, ఇవి బిజినెస్ సైకిల్స్. దీని ఏమంటారంటే దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఫేజెస్ ఆఫ్, డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ బిజినెస్ సైకిల్స్. ఎకనామిక్ ప్రాస్పెరిటీ, ఎకనామిక్ రిసెషన్, ఎకనామిక్ డిప్రెషన్, రికవరీ. ఓకే, ఎకనామిక్ రికవరీ, ఇవి 4 స్టేజెస్ మనం ట్రేడ్ సైకిల్స్ డిస్కస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టాపిక్స్ వచ్చేసరికి ఫస్ట్ యూనిట్ లో 6 టాపిక్స్ ఉన్నాయి. సెకండ్ యూనిట్ లో ఏమైందిరా, పవర్ కదా, ఓకే పవర్ పోయింది ఇక్కడ, నో ప్రాబ్లం. ఫస్ట్ యూనిట్ లో మనకు ఇంట్రొడక్షన్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ లో 6 టాపిక్స్ ఉన్నాయి. ఓకే, యూనిట్ 2 లో థియరీస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లో 10 టాపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ యూనిట్ 3 లో ఇన్వెస్ట్మెంట్ అండ్ థియరీస్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో 6 టాపిక్స్ ఉన్నాయి. సప్లై ఆఫ్ మనీ, డిమాండ్ ఫర్ మనీలో 9 టాపిక్స్ ఉన్నాయి. ఇన్ఫ్లేషన్, ట్రేడ్ సైకిల్స్ లో 13, టోటల్ 44 టాపిక్స్ ఉన్నాయి మ్యాక్రో ఎకనామిక్స్. సో ఇది బ్రాడ్ క్లాసిఫికేషన్, ఆల్రెడీ చెప్పాను కదా. నెక్స్ట్ పబ్లిక్ ఎకనామిక్స్, ఇది కొంచెం 4th, 5th, 6th కొంచెం తక్కువ ఉంటాయి టాపిక్స్ మనకి. సో పబ్లిక్ ఎకనామిక్స్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పబ్లిక్ ఫైనాన్స్. ఇంట్రొడక్షన్ లో ఇందులో కూడా స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్, evaluation of public finance, differences between public finance and private finance, differences between public goods and private goods, అవన్నీ కూడా ఇందులో వస్తాయి. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వ వ్యయం. దీంట్లో కూడా మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ మీనింగ్ ఆఫ్ ది పబ్లిక్ ఎక్స్పెండిచర్, ముఖ్యంగా క్లాసిఫికేషన్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్.
ఓకే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది, ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది, నాన్ ప్లాన్డ్ అంటే ఏంది. సో ఇది ఎకానమిస్ట్ డిఫరెంట్ టైప్స్ క్లాసిఫై చేశారు, అవన్నీ కూడా ఇందులో డిస్కస్ చేస్తాము. టాపిక్స్ అన్ని ఇందులో ఉంటాయి. తర్వాత ఇదే పబ్లిక్ ఎక్స్పెండిచర్లో మనకు పబ్లిక్ expenditure is continuously rising very rapidly. So in all economies, not only in developing economies, all developed and developing economies లో మనకు పబ్లిక్ ఎక్స్పెండిచర్ ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అవుతుంది. సో దానికి కాజెస్ మనం డిస్కస్ చేస్తాం ఇందులో. కాజెస్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. దేర్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థియరీ in public economics regarding this increase in public expenditure, which is known as వాగ్నర్ థియరీ. వాగ్నర్ అనే ఆర్థికవేత్త చెప్పిన థియరీ, వాగ్నర్ థియరీ ఆఫ్ ఇంక్రీజింగ్ స్టేట్ యాక్టివిటీస్ అంటారు. ప్రభుత్వ కార్యకలాపాల పెరుగుదల సూత్రం అని చెప్పేసి. అంటే ప్రభుత్వ వ్యయం ఎందుకు పెరుగుతుంది అంటే, వై పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంక్రీజింగ్, బికాస్ ద పబ్లిక్ గవర్నమెంట్ యాక్టివిటీస్ ఆర్ ఇంక్రీజింగ్. సో టు మీట్ all these activities, government is spending more and more. So that's why the government expenditure is continuously increasing. సో అది మనం వాగ్నర్ థియరీలో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ పీకాక్ వైజ్మన్ హైపోథసిస్ అని కూడా ఒకటి ఉంది. పీకాక్ అండ్ వైజ్మన్ అనే ఎకానమిస్ట్ చెప్పింది, అది ఇందులో డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడే మనకు డాల్టన్ చెప్పినటువంటి మల్టిపుల్ థియరీ ఆఫ్ పబ్లిక్ హౌస్ హోల్డ్ అది సెలిగ్మన్ చెప్పినటువంటి ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఇతరత్ర ఎక్స్పెండిచర్ థియరీస్ వస్తాయి. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వ వ్యయం యొక్క ప్రభావాలు కూడా మనకు ఇందులోనే వస్తాయి. నెక్స్ట్ టాక్సేషన్, పబ్లిక్ డెట్. అసలు పబ్లిక్ ఫైనాన్స్ అంటేనే వాట్ ఈస్ పబ్లిక్ ఎకనామిక్స్ చెప్తారా? ఒక్క నిమిషం మీకు ఛాన్స్ ఇస్తున్నాను. వాట్ ఈస్ పబ్లిక్ ఎకనామిక్స్? Government expenditure and revenue. Very good. So public economics is the study of economic activities of the government or state or public. So these three are using as synonyms. You can use any word, either public or state or government. ఓకే, సో ప్రభుత్వం యొక్క ఆర్థిక కార్యకలాపాలను అధ్యయనం చేసేదే ప్రభుత్వ విత్త శాస్త్రం లేదా ప్రభుత్వ అర్థశాస్త్రం అంటాం. సో ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఏంటి, ఎకనామిక్ యాక్టివిటీస్ ఈ గవర్నమెంట్ అంటే రెండు, పబ్లిక్ రెవెన్యూ అండ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. ఓకే, ఈ రెండు మనం పబ్లిక్ ఎకనామిక్స్ లో డిస్కస్ చేస్తాం. మన అందులో సెకండ్ యూనిట్ లో పబ్లిక్ ఎక్స్పెండిచర్ వచ్చింది, థర్డ్ యూనిట్ లో పబ్లిక్ రెవెన్యూ వచ్చింది. సో దేర్ ఆర్ సో మెనీ సోర్సెస్ ఆఫ్ పబ్లిక్ రెవెన్యూ. సో ట్యాక్స్ ఈస్ ద ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ పబ్లిక్ రెవెన్యూ. పబ్లిక్ రెవెన్యూకి సోర్సెస్ చాలా ఉంటాయి, అందులో ట్యాక్సేషన్ అనేది ఒకటి. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, డైరెక్ట్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ప్రోగ్రెసివ్ ట్యాక్సెస్, రిగ్రెసివ్ ట్యాక్సెస్, డిగ్రెసివ్ ట్యాక్సెస్, ప్రపోర్షనేట్ ట్యాక్సెస్, ఇట్లా వ్యాట్, జిఎస్టి, ఇవన్నీ కూడా మనం ఈ డిఫరెంట్ ట్యాక్సేషన్ లో డిస్కస్ చేస్తాం. దీంట్లో క్యానన్స్ ఆఫ్ ట్యాక్సేషన్ అని ఉంటుంది. పబ్లిక్ ఎక్స్పెండిచర్ లో కూడా క్యానన్స్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. తెలుగులో దాన్ని ప్రభుత్వ వ్యయ నియమాలు అంటారు, ఇక్కడేమో పన్ను నియమాలు అంటారు. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ డెట్. ఇఫ్ దెర్ ఈస్ ఎ గ్యాప్ బిట్వీన్ పబ్లిక్ రెవెన్యూ అండ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్, సో గవర్నమెంట్ హ్యాస్ టు గో ఫర్ డెట్. సో వెన్ government is going for debt, tell me. When deficit arises. What is deficit? Deficit means, very good, right answer. Difference between Expenditure, revenue and revenue. expenditure. Yes, difference between revenue. When revenue if revenue expenditure is exceeds the revenue. Expenditure. right. So here I am writing R is greater than P, means revenue is greater than expenditure. It is surplus. Surplus. Okay, revenue is greater than expenditure, not payments, receipts and payments you can use, or revenue and expenditure. If expenditure exceeds the revenue, so then government has to go for debt. So there is third activity. Actually we have discussed just now that there are two important economic activities of government, public revenue and public expenditure, but there is third activity, that is public debt. So ఇది ఎప్పుడు వస్తుందంటే, ఎక్స్పెండిచర్ అనేది రెవెన్యూ కంటే ఎక్కువ అయినప్పుడు ప్రభుత్వం అప్పు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఓకే, సో దట్ ఈస్ పబ్లిక్ డెట్. దీంట్లో కూడా సోర్సెస్ ఆఫ్ పబ్లిక్ డెట్, ప్రభుత్వ రుణ ఆధారాలు, ఇంటర్నల్ డెట్, ఎక్స్టర్నల్ డెట్ అని చెప్పేసి రకరకాలు ఉంటాయి. అలాగే కాజెస్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ పబ్లిక్ డెట్, ఇక్కడ కూడా పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఏ రకంగా అయితే ఇంక్రీజ్ అవుతుందో పబ్లిక్ డెట్ కూడా అదే విధంగా ఇంక్రీజ్ అవుతుంది. దాని కాజెస్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ పబ్లిక్ డెట్, ప్రభుత్వ వ్యయం ప్రభావాలు.
ప్రజెంట్ జనరేషన్స్ మీద ఉంటాయా, ఫ్యూచర్ జనరేషన్స్ మీద ఉంటాయా అనేది కూడా మనం ఇక్కడ ఇందులో డిస్కస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ పాలసీ అండ్ ఫెడరల్ ఫినాన్స్. ఫిజికల్ పాలసీ అంటే ఏమంటారంటే దీన్ని కోశ విధానం అంటారు. ఫెడరల్ ఫినాన్స్ అంటేనేమో రిలేషన్ బిట్వీన్ ఫైనాన్షియల్ రిలేషన్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఓకే, మనది సమాఖ్య ప్రభుత్వం. సమాఖ్య అంటే ఏమంటాం దాన్ని, బలమైన అంటే ఏకకేంద్రకు అపోజిట్ అనమాట. ఇక్కడ రాష్ట్రాలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది ఫెడరల్ గవర్నమెంట్లో. సో అలాంటప్పుడు ఇక్కడ మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి. ఈ రెండింటి మధ్య రిలేషన్ తెలిపేదే ఫెడరల్ ఫైనాన్స్ అంటారు. ముఖ్యంగా ఫినాన్షియల్ రిలేషన్స్. ఇందులోనే మనకు ఫినాన్స్ కమిషన్ వస్తుంది, ఆర్థిక సంఘం అంటారు. ఆర్థిక సంఘం ఇప్పుడు మనకి 14 ఫినాన్స్ కమిషన్స్ అయిపోయాయి కదా, వాటి రికమెండేషన్స్, వాటి చైర్మన్స్ అన్ని కూడా ఇందులో మనం చదవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బడ్జెట్. ఇందులో కూడా డెఫినేషన్, మీనింగ్ అండ్ డెఫినేషన్, టైప్స్ ఆఫ్ బడ్జెట్. ఇప్పుడు మనం చూసాం బడ్జెట్లో డెఫిసిట్ బడ్జెట్, సర్ప్లస్ బడ్జెట్, బ్యాలెన్స్డ్ బడ్జెట్, జీరో బేస్డ్ బడ్జెట్ అంటే ఏంది, ఓకే, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంది, బడ్జెట్ డెఫిసిట్స్ కూడా, రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంది, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంది, మనీ డెఫిసిట్ అంటే ఏంది, ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంది. సో ఆల్ దీస్ ఆర్ దీస్ టైప్స్ ఆఫ్ డెఫిసిట్స్ వి విల్ డిస్కస్ ఇన్ యూనిట్ 5 ఇన్ చాప్టర్ 4. ఓకే, సో ఇవి పబ్లిక్ ఫైనాన్స్ లేదా పబ్లిక్ ఎకనామిక్స్ లో ఉన్న 5 యూనిట్స్. నంబర్ ఆఫ్ టాపిక్స్ చూద్దాం, తక్కువ ఉంటాయి ఇందులో. యూనిట్ 1లో వీ హ్యావ్ ఓన్లీ 4 టాపిక్స్ ఇంట్రొడక్షన్లో. నెక్స్ట్ పబ్లిక్ ఎక్స్పెండిచర్లో 6, ట్యాక్సేషన్ అండ్ డెట్లో 10 టాపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫిజికల్ పాలసీలో వచ్చేసి 7, బడ్జెట్లో వచ్చేసి 7, టోటల్ 34 టాపిక్స్ ఉన్నాయి. ఇది కొంచెం చిన్నగా ఉంటుంది మనం. ఓకే, నెక్స్ట్ 5th డెవలప్మెంట్ ఎకనామిక్స్, ఇంకా చిన్నది. యూనిట్సే 4 ఉన్నాయి చూడండి. మనకు 5th 6thలో 4 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ 4 చాప్టర్స్లో 5 యూనిట్స్ ఉన్నాయి. టాపిక్స్, నెంబర్ ఆఫ్ టాపిక్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, అంటే సిలబస్ ఎక్కువ ఉంది. 5th 6thలో మనకు టాపిక్స్ తక్కువ ఉన్నాయి. యూనిట్స్ 4 ఉన్నాయి, టాపిక్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అలాగని దీంట్లో మార్క్స్ తక్కువ వస్తాయి అనుకోకండి. ఈక్వల్ వెయిటేజ్ ఉంటుందని చెప్పాను కానీ మీకు అప్రాక్సిమేట్లీ 15 to 17 క్వశ్చన్స్ విల్ కమ్ ఫ్రమ్ ఈచ్ చాప్టర్. ప్రతి చాప్టర్ నుంచి మనకి 15 నుంచి 17 క్వశ్చన్స్ వస్తుంటాయి. కాబట్టి ఇందులో తక్కువ టాపిక్స్ ఉంటే మనకు ప్లస్ అనమాట, అంటే కొన్ని చదివితే మనకు ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. రైట్, సో ఇందులో చూస్తే ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్. మీరు ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ టాపిక్ ఇది ఉంటుంది. డిగ్రీలో యూజీలో అయితే 6th సెమిస్టర్లో ఆప్షనల్ పేపర్ ఇది, ఎలెక్టివ్. కొన్ని యూనివర్సిటీస్ డెవలప్మెంట్ తీసుకున్నాయి, అందులో అది తీసుకున్న వాళ్ళకి ఇది కొంచెం ఫెచ్చింగ్. ఎకనామిక్ గ్రోత్, డిఫరెన్సెస్ బిట్వీన్ మీనింగ్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, డిటర్మినెంట్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్, మెజర్మెంట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్, PQLI, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్, జెండర్ ఎంపవర్మెంట్ మెజర్, ఓకే, కాంపోజిట్ ఇండెక్స్, ఇట్లా రకరకాలైనటువంటి మెజర్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ మనం ఇందులో డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ డిటర్మినెంట్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఇందులో ఎకనామిక్ ఫ్యాక్టర్స్, నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. చిన్న టాపిక్ ఇది, అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది ఇందులో మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ థీరీస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇందులో మనకి ఏంటంటే కార్ల్ మార్క్స్ థీరీ, ఆడమ్ స్మిత్ థీరీ, రికార్డో థీరీ, షుంపీటర్ థీరీ, ఇవన్నీ కూడా థీరీస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్లో వస్తాయి. అంటే అభివృద్ధి చెందిన క్యాపిటలిస్టిక్ ఎకానమీస్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించినటువంటి సిద్ధాంతాలు ఏమేంటివి, ఆడమ్ స్మిత్, రికార్డో, కార్ల్ మార్క్స్ అండ్ షుంపీటర్ మొదలైన వాళ్ళది. థీరీస్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్ అంటే ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలు, డెవలపింగ్ ఎకానమీస్ దృష్టిలో పెట్టుకొని రూపొందించిన సిద్ధాంతాలు. ఇందులో ఏమొస్తాయి మనకి, బ్యాలెన్స్డ్ గ్రోత్ థీరీ నర్సే చెప్పింది, అన్బ్యాలెన్స్డ్ గ్రోత్ థీరీ హర్ష్మన్ చెప్పింది, ఓకే, లైబెన్స్టీన్ చెప్పినటువంటి క్రిటికల్ మినిమం ఎఫర్ట్ థీరీ, ఓకే. నెక్స్ట్ లూయిస్ చెప్పినటువంటి థీరీ ఆఫ్ అన్లిమిటెడ్ సప్లైస్ ఆఫ్ లేబర్, అపరిమిత శ్రామిక సప్లై సిద్ధాంతము, ఓకే, రోడాన్ బిగ్ పుష్ థీరీ, ఇవన్నీ కూడా థీరీస్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్లో వస్తాయి. సో ఈ రకంగా మనకు 5th డెవలప్మెంట్ ఎకనామిక్స్లో 5th చాప్టర్లో 4 యూనిట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ టాపిక్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఫస్ట్ యూనిట్లో 4, 5, సెకండ్ యూనిట్లో, థర్డ్ యూనిట్లో 4, ఫోర్త్ యూనిట్లో 6, టోటల్ వీ హ్యావ్ ఓన్లీ 19 టాపిక్స్. సీ ద డిఫరెన్స్. మైక్రో ఎకనామిక్స్ పార్ట్ 1లో వీ హ్యావ్ 57 టాపిక్స్. సో బట్ ఇన్ 5th చాప్టర్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ వీ హ్యావ్ ఓన్లీ 19 టాపిక్స్. అంటే మనకు దాదాపు 3 times ఉన్నాయి మైక్రో పార్ట్ 1లో. అంటే మనం మైక్రోలో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది, సేమ్ మార్క్స్ వస్తాయి.
ఓకే, అయినా కూడా మనకు టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మైక్రో మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎక్కువ టైం దానికి స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, లాస్ట్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్. ఓకే, ఇందులో కూడా 4 యూనిట్స్ ఉన్నాయి. థీరీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇందులో కూడా మనకు క్లాసికల్ థియరీ ఆఫ్ ట్రేడ్, అందులో ఆడమ్ స్మిత్ థియరీ, రికార్డో థియరీ ఉంటాయి. సో తర్వాత హెచ్ఓ థియరీ అని, ఎక్సర్ ఓహిలిన్ థియరీ, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మోడర్న్ థియరీ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. హెచ్ఓ థియరీ అంటారు. హెచ్ మీన్స్ ఎక్సర్, ఓ మీన్స్ ఓహిలిన్. దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ది ఎకానమిస్ట్. ఓకే, ఇంకా హబర్లర్ ఆపర్చునిటీ కాస్ట్ థియరీ. ఓకే, ఫ్యాక్టర్ ప్రైస్ ఈక్వలైజేషన్ థియరీ అని చెప్పేసి రకరకాల థియరీస్ ఉన్నాయి, అవి ఇందులో డిస్కస్ చేస్తాం. ట్రేడ్ అండ్ గ్రోత్, రిలేషన్ బిట్వీన్ ట్రేడ్ అండ్ గ్రోత్. ట్రేడ్ ఈజ్ అన్ ఇంజన్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అంటారు. ఓకే, గ్రోత్ కి ట్రేడ్ కి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది, ఏ ఫ్యాక్టర్స్ ట్రేడ్ కి సంబంధించిన ఏ ఫ్యాక్టర్స్ గ్రోత్ ని డిటర్మైన్ చేస్తాయి, సో అవన్నీ కూడా ఇందులో మనం డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ బ్యారియర్స్ ఆఫ్ ట్రేడ్, అంటే ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ కు ఉన్నటువంటి అవరోధాలు. ఇందులో మనకి ఏంటంటే టారిఫ్స్ ఉంటాయి, నెక్స్ట్ కోటాస్ ఉంటాయి. అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ రిస్ట్రిక్ట్ చేసేవి 2 ఉంటాయి, టారిఫ్స్, కోటాస్. దీన్నే NTBs అంటారు. కోటాస్, నాన్ టారిఫ్ బ్యారియర్స్. అంటే మనం ఇంపోర్ట్స్ మీద ఏమైనా పన్నులు ట్యాక్స్ వేస్తే దాన్ని టారిఫ్ అంటారు. ఓకే, నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే టారిఫ్ వేయకుండా, అంటే ఎలాంటి సుంకాలు విధించకుండా కూడా మనం ఇంపోర్ట్స్ని అడ్డుకోవచ్చు. ఎట్లా? కోటా పెట్టి. అంటే ఉదాహరణకి మనకు ఇప్పుడు అమెరికా వాడు ఇండియా నుంచి మనము మన సోనా మసూరి బీపీటీ బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తే వాడు మీ ఇయర్లీ ఇన్ని టన్నులు మాత్రమే నేను దిగుమతి చేసుకుంటాను కోటా పెట్టుకోవచ్చు. ఓకే, వాటి నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటాము. సో ఇవన్నీ కూడా ఇందులో మనం డిస్కస్ చేస్తాం, ఇందులోనే టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ వస్తుంది. ఓకే, లాస్ట్ దీంట్లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, 4th యూనిట్లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, BOP అంటారు షార్ట్ కట్లో. సో దీంట్లో మనకు ఒక టేబుల్, ఇది బ్యాలెన్స్ షీట్ అంటాం దీన్ని. ఏమేమి ఉంటాయంటే లెఫ్ట్ సైడ్ మనకు రిసిప్ట్స్ ఉంటాయి, రైట్ సైడ్ పేమెంట్స్ ఉంటాయి. అంటే ఇంటర్నేషనల్గా ఒక దేశం, వన్ ఎకానమీ, ఇంకా ప్రపంచంలో ఉన్న రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ తోటి ఎలాంటి ఎకనామిక్ యాక్టివిటీస్ 1 ఇయర్లో చేసింది, వాటి ద్వారా ఏమేమి రిసిప్ట్స్ వచ్చాయి, ఏమేమి పేమెంట్స్ చేసింది అనేవి తెలిపే పట్టికనే మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, BOP అంటాం. దీంట్లో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ వేరే ఉంటుంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ వేరే ఉంటుంది. దీంట్లో కూడా మళ్ళీ మనం బడ్జెట్లో చెప్పుకున్నట్టుగా బ్యాలెన్స్ ఉంటుంది, సర్ప్లస్ ఉంటుంది, డెఫిసిట్ ఉంటుంది. సో ఎక్కువగా డెవలపింగ్ ఎకానమీస్లో డెఫిసిటే ఉంటుంది. దానికి మనం కాజెస్, ఇందులో ఇంపార్టెంట్ టాపిక్, కాజెస్ ఫర్ డెఫిసిట్ ఇన్ BOPలో డెఫిసిట్ ఉండడానికి గల కారణాలు, అడ్జస్ట్మెంట్ మెకానిజం కూడా ఇందులో డిస్కస్ చేస్తాం. మరి ఆ డెఫిసిట్ పోయి మనలాంటి డెవలపింగ్ ఎకానమీస్లో BOPలో కనీసం సర్ప్లస్ రాకపోయినా బ్యాలెన్స్ ఉండాలంటే ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, ఇందులో డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇవి మనకు 6th చాప్టర్లో ఉన్నటువంటి టాపిక్స్. ఓకే, సో ఇప్పుడు యూనిట్స్ 4 యూనిట్స్ ఉన్నాయి. ఇప్పుడు అందులో కూడా నెంబర్ ఆఫ్ టాపిక్స్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ యూనిట్లో 5, సెకండ్ యూనిట్లో 4, థర్డ్ యూనిట్లో కూడా 4 ఉన్నాయి, లాస్ట్ 4th యూనిట్లో 6, టోటల్ 19. సేమ్ మనకు 5thలో 19 ఉన్నాయి, నెక్స్ట్ 6thలో కూడా 19 ఉన్నాయి, 38. ఒక్కసారి 4th చూద్దాం, ఇది 34, 4లో 34. అంటే మనకు 3 చాప్టర్స్ కలిపి 50, 68, 72 ఉన్నాయి. ఒక్క మైక్రో ఎకనామిక్స్ పార్ట్ 1 57 ఉన్నాయి. చూడండి, రిలేటివ్ ఇంపార్టెన్స్ మీరు ఇది గమనించాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు మొత్తం టోటల్ పిక్చర్ అంతా ఇక్కడ పెట్టాను చూడండి. మైక్రో 1 57, మైక్రో 2 42, మ్యాక్రో 44, నెక్స్ట్ పబ్లిక్ ఎకనామిక్స్ 34, డెవలప్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ 99. టోటల్ ఎన్ని వచ్చాయి మనకి? 215 టాపిక్స్. ఈ 215 టాపిక్స్ కనుక మీరు పర్ఫెక్ట్ అయితే, సో యూ విల్ గెట్ గుడ్ ర్యాంక్ ఇన్ CPZ 2025 ఇన్ ఎకనామిక్స్. ఓకే, మరి దీనికి మీరు ప్లాన్ చేసుకోవాలి. ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఓకే, ఇది మీ చేతిలో ఉంది, ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. హౌ మెనీ టాపిక్స్ ఆర్ దేర్? టోటల్ టాపిక్స్ 215. హౌ మెనీ డేస్ లెఫ్ట్? ఓకే, సో డూ యూ నో ద అప్రాక్సిమేట్ డేట్? కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామ్ డేట్ తెలుసా? తెలుసు. అది మీరు జూలై ఫస్ట్ వీక్. జూలై ఫస్ట్ వీక్. ఓకే, జూలై ఫస్ట్ వీక్ అంటే సో నౌ వీఆర్ ఇన్ జూన్ ఫస్ట్ వీక్. ఓకే, సో 30 days అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, రఫ్గా. లేదా ఫస్ట్ వీక్ అంటే అది కూడా ఒక 35 days అట్లా వేసుకోండి, 35 days వేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? 215/35 చేసుకోండి.
215/35 చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. అంటే మనకు ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఎన్ని రోజులు ఉన్నాయి అనేటటువంటిది ప్లాన్ చేసుకుంటే రోజుకి ఎన్ని టాపిక్స్ వస్తాయి అనేటటువంటి విషయం మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, అప్రాక్సిమేట్గా 6 టాపిక్స్ వస్తాయి. మనకి 35 డేస్ ఉంటే రోజుకి 6 టాపిక్స్ వస్తాయి. అంటే మీరు ప్రతిరోజు ఒక 6 టాపిక్స్ చదువుకుంటూ పోవాలి థరోగా. ఓకే, అప్పుడు మీరు లాస్ట్ సిపిజెడ్ మెయిన్ ఎగ్జామ్ కల్లా పర్ఫెక్ట్ అయిపోతారు. సో మీరు మంచి ర్యాంకు సిపిజెడ్లో కొట్టే అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా ప్లాన్ చేసుకోండి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే, సో రేపటి నుంచి మనం మైక్రో ఎకనామిక్స్ పార్ట్ 1 టాపిక్స్ స్టార్ట్ చేసుకున్నాం. ఓకే, అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 215 టాపిక్స్ మేము అన్ని క్లాసులు ఆన్లైన్లో లైవ్లో ఇలా తీసుకోము. ఆల్రెడీ ఇవన్నీ మేము చెప్పినాం గత కోవిడ్ నుంచి, అంటే 2020 నుంచి. దిస్ ఇస్ ద 6th ఇయర్. 2020లో ఒకటి 1 2 3 4 5 దిస్ ఇస్ ద 6th ఇయర్. లాస్ట్ 5 years లో మేము చెప్పిన క్లాసెస్ సార్ ఒకసారి గ్రూప్ లో సిలబస్ పెట్టండి సార్ మళ్ళీ. మరి మ్యూట్ అయిపోయింది కదా నాది. ఎంతసేపు అయింది నాది మ్యూట్ అయ్యి? 10 seconds. ఇప్పుడేనా? ఓకే 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 రైట్. మీకు గ్రూప్లో అన్ని కూడా నేను ఇది కూడా పోస్ట్ చేస్తాను. ఎవ్రీథింగ్ విల్ పోస్ట్ ఇన్ యువర్ వాట్సాప్ గ్రూప్. డోంట్ బాదర్ అబౌట్ దట్, డోంట్ వరీ. అయితే మీరు అందులో ఉంటాయి. మేము ఇట్లా మా వీలుని బట్టి అప్పుడప్పుడు మేము కొన్ని టాపిక్స్ చెప్తాం. మీరు 215 టాపిక్స్ ఇట్లా లైవ్లో క్లాస్ తీసుకుంటారని అయితే మాత్రం మీరు ఆశించొద్దు. ఎందుకంటే సార్ రిటైర్ అయ్యారు. సార్ చాలా 70+ ఏజ్లో ఉన్నారు. నేను ఇప్పుడు వర్కింగ్లో ఉన్నాను. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా బేగంపేట ఉమెన్స్ కాలేజీలో వర్క్ చేస్తున్నాను. వైస్ ప్రిన్సిపల్, హెచ్ఓడి. నాకు అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయి. కాబట్టి నాకు గ్యాప్ దొరికితే నేను టీచింగ్ అంటే నాకు ఇష్టం కాబట్టి ఎప్పుడు గ్యాప్ దొరికినా నేను తీసుకుంటాను. ఐఎమ్ రెడీ టు టేక్ క్లాస్ ఎనీ టైం. బట్ బిజీ షెడ్యూల్లో నేను తీసుకోకపోవచ్చు. మీరేం చేయండి అంటే మీరు ఈ టాపిక్స్ అన్నీ కూడా మీ దగ్గర పెట్టుకొని మెటీరియల్ కలెక్ట్ చేసుకోండి. పీపీటీస్ అయితే దాదాపు పీపీటీస్ అన్ని పీడిఎఫ్ చేశారు, వినేశారు. అవన్నీ కూడా వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉండొచ్చు. లేకపోతే ఏ టాపిక్ లేకపోయినా మీరు సార్కి మెసేజ్ పెట్టడమో, వినేసార్ కాల్ చేయడమో చేయండి. ఓకేనా? రైట్. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు ఆరంభ శూరత్వం లాగా కాకుండా ఒక సిస్టమాటిక్ ప్లానింగ్ వేసుకొని జాగ్రత్తగా చదవండి. లైట్ తీసుకోకండి. పట్టిన పట్టు విడవకుండా అయిపోయే వరకు, అంటే ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి అందరూ కూడా మంచి ర్యాంక్స్ సాధించాలి. మన నల్గొండ ఎకనామిక్స్ ఫోరం హిస్టరీ గురించి మీకు తెలిసే ఉంటుంది. దాదాపుగా ప్రతి సంవత్సరం ఫస్ట్ ర్యాంక్స్, అంటే కొన్ని సంవత్సరాలు మిస్ అయ్యాయి. టాప్ 20లో మన వాళ్ళు 16 ర్యాంక్స్ తెచ్చుకోవటం, టాప్ 10లో 7 ర్యాంక్స్ తెచ్చుకోవటం, ఇట్లాంటివన్నీ కూడా నల్గొండ ఎకనామిక్స్ ఫోరం సాధించింది గతంలో. సో ఈసారి కూడా ఆ రికార్డ్స్ అన్ని మీరు మళ్ళీ బ్రేక్ చేయాలని నేను ఆశిస్తున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. సో సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.